హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ ఏంటంటే ఆల్మండ్ బ్రోకోలీ సూప్. ఇది నేను స్పెషల్గా కిడ్స్ కోసం చేశానండి. అలానే స్కిప్ చేయొద్దు. 1 ఇయర్ బేబీ నుంచి 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఈ బ్రోకోలీని తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ బ్రోకోలీలో కాల్షియం సోర్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ కే కూడా ఉంటుంది. ఈ విటమిన్ కే అనేది బోన్ని హెల్దీగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఈ బ్రోకోలీలో చాలా ఉన్నాయండి. వీడియో చూస్తూ మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మొదటగా మీరు ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లిపాయలు ఒక 30 సెకండ్స్ మగ్గిన తర్వాత బ్రోకోలీ కాడల్ని నేను ఇలాగ పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఈ కాడలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఫస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 నుంచి 15 వరకు బాదం పప్పుని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం మగ్గే వరకు ఒక 2-3 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. తర్వాత నేను బ్రోకోలీ పీసెస్ని యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ ఒక 2-3 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇవి ఇట్లాగా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అనేది నేను యాడ్ చేసుకున్నానండి. ఆ వాటర్లో బాయిల్ అయితే మనకి పచ్చి వాసన అనేది పోతుంది కదా, అందుకని కొంచెం వాటర్ అనేది నేను యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అట్లాగా బాయిల్ చేశాను. ఇలాగా 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఈ ముక్కలన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో నేను కొంచెం అల్లం అనేది యాడ్ చేస్తున్నాను, పిల్లలకి మంచిదని. విడిగా ఇస్తే తినరు కదా, ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఇస్తే తింటారు. ఇలాగ మెత్తగా మిక్సీ పట్టిన ఈ మిక్సర్మాన్ని మళ్ళీ కడాయి పెట్టేసుకొని దానిలోకి యాడ్ చేశాను. కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వడపోసుకోవచ్చు. వడపోసుకుంటే దీనిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయని నేను ఇలాగే ఇస్తాను పిల్లలకి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత 1 కప్పు వరకు నేను మిల్క్ని అనేది యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా మంచిదని ఇలా యాడ్ చేశాను. ఈ సూప్ అనేది మీకు కొంచెం థిక్గా అనిపిస్తే మీరు ఈ స్టేజ్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేశాను కొంచెం. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కొంచెం, మిరియాల పొడిని కొంచెం యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మగ్గనివ్వాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నేను షుగర్ అనేది యాడ్ చేశాను. ఇట్లా కొంచెం షుగర్ యాడ్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి నేను ఇట్లా యాడ్ చేశాను. తర్వాత వీటన్నిటిని కొంచెం 5 మినిట్స్ మగ్గనిచ్చాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆల్మండ్ బ్రోకోలీ సూప్ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన సూప్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసి మీ పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. నార్మల్గా కుక్ చేసి ఇస్తే తినరు కదా, ఇలా ఒకసారి సూప్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఈ బ్రోకోలీ తీసుకోవడం వల్ల గుండెకి చాలా మంచిది, లో కొలెస్ట్రాల్ ఉంటాయి. అంతేకాకుండా మనకి ఏజ్ పెరిగే కొద్ది స్కిన్ అంతా ముడతలుగా వస్తుంది. ఇప్పుడు కొంచెం యంగేజ్లో పింపుల్స్ వస్తుంటాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఈ బ్రోకోలీ తీసుకోవాల్సిందే అండి. దీనిలో ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి. మాంసాహారం తీసుకోని వారు ఇది తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా విటమిన్ కే ఉండడం వల్ల ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బ్రోకోలీ సూప్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.